హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సువర్ణ గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే. బెండకాయ ఇంకా సోయా కాంబినేషన్ లో ఏదైనా వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో బెండకాయ సోయా సోయా అంటే ఇక్కడ మనము మీల్ మేకరే తీసుకోవాలి కదా? అంటే కొంచెం పెద్ద ముక్కలు కాకుండా గ్రాన్యుల్స్ తీసుకుందామండి. చిన్న చిన్నగా వస్తాయి కదా. సో అలాగే బెండి కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఆ జిగురు అనేది ఉండదు. ఫ్రై టైప్ లో చేస్తారు. ఫ్రై టైప్ లో. ఓకే, ఎందుకంటే మనకి గ్రాన్యుల్స్ కదా, గ్రాన్యుల్స్ కి కొంచెం ఈ బెండకాయ మనకి అలా జిగురు ఉంది అనుకోండి ముద్దలా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ రెండింటి కాంబినేషన్ కూడా అంటే కొంచెం వెరైటీ కాంబినేషన్ ఎక్కువ మనం చేసుకోము అసలు. కాబట్టి కొంచెం అలా మెథడ్ అనేది కొంచెం మనం కుకింగ్ మెథడ్ కొంచెం చేంజ్ చేసుకుంటే వీటితో కూడా మన కాంబినేషన్స్ లో మంచి టేస్టీ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో అయితే ఫ్రై చేస్తారా మీరు? అవునండి. ఓకే ఓకే, మరి బెండి సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండి సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు ½ కిలో, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ బెండకాయలు ఇలా మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకు తొందరగా వేగిపోతాయి. సో అలాగే ఇక్కడ డీప్ ఫ్రైకి నూనె వేడి పెట్టేసుకుందాం. అలాగే సోయా గ్రాన్యూల్స్ కొంచెం నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకోవాలి. సో మనకు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఓకే, సో ఇలా ఇంకొంచెం పెద్ద సైజులో ఉండాలనుకుంటే సోయా మామూలుగా మనకు మీల్ మేకర్ లోనే కొంచెం చిన్న చిన్న సైజు కూడా దొరుకుతున్నాయి, అంటే బఠానీ సైజులో. సో అలాంటివి అయినా మనం వాడుకోవచ్చు ఒకవేళ అందుబాటులో ఉంటాయి. ఓకే, చిన్న చిన్నగా నూరుగా స్టార్ట్ అవుతుంది కదండి. సో తొందరగా అవుతుంది మనకి. మామూలుగా కర్రీలా చేసుకుంటే మనం గ్రేవీలా చేసుకుంటే ఏంటంటే మనం కొంచెం టొమాటో బేస్ తీసుకొని కూడా వీటితో ఈ కాంబినేషన్లో చేసుకోవచ్చు. సో అప్పుడు కొంచెం జిగురు లేకుండా ఉండాలంటే ఇదివరకు కూడా చెప్పాం. సో ఆయిల్ లేకుండా మనం ఈ బెండకాయ ముక్కలను కొంచెం అలా వేయించేసుకుంటే కొంచెం జిగురు తగ్గేసి మనకు కర్రీ మనకు నీట్గా వస్తుంది. ఓకే ఓకే, సో ఇవి బాగా అంటే మనకి డ్రై రోస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అవునండి. సో కొంచెం కలర్ లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనం తీసేస్తాం. కరకరలాడుతూ ఆ టైప్ లేదు, కొంచెం ముందుగానే తీసేస్తాం. అంత అక్కర్లేదు. ఓకే ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం గ్రాన్యూల్స్ కలిసిన తర్వాత ఎలాగో అది కొంచెం మాయిశ్చర్ సాఫ్ట్ గానే అవుతుంది కాబట్టి ముందుగానే తీసుకుంటే బెటర్. ఓకే ఓకే, సో ఇది అటువైపు మార్చేసుకున్నామండి. సో మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్. సో దీనికి మెయిన్ బెండకాయ ముక్కలు ఒకటి వేగితే మనకి మిగతాదంతా పోపు పెట్టుకోవటమే కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుందండి. సో ముందుగా పోపు దినుసులు. ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇవి కొంచెం మనకు వేగాలండి. ఇవి కొంచెం వెల్లుల్లి వేగితే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది బాగా పడతాయి ఆ ముక్కలకు కూడా. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవన్నీ వేగేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముక్కు పోగులు, చెవు పోగులు లాంటివి కుట్టించుకున్నప్పుడు ఆ నొప్పి చాలా రోజుల పాటు ఉంటుంది కదండి. ఆ నొప్పి వెంటనే తగ్గాలి అంటే నూనె తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి దాంట్లో కొద్దిగా పసుపు కూడా కలిపి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే అండి, సో ఇవి వేగిపోయాయి. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న సోయా. ఓకే, సో ఇవి ఇక్కడ ఆల్రెడీ ఎలాగో వేగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం సోయా వేయించుకోవాలి. ఎస్ అండి. సో దీంట్లోనే మనం సీజనింగ్ చేసేసుకుందాం. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు అండి.
ఇవి కూడా ఆల్మోస్ట్ అంటే కొంచెం ఆ జిగురంతా పోయి ఇదైంది కదా. ఎస్ అండి. అలాగే మనం తీసుకునేప్పుడు కూడా కొంచెం లేతవి బెండకాయలు చూసి తీసుకుంటే మనకు కొంచెం తొందరగా వేగుతాయి. సో కొంచెం ముదురు ఉంటే మనకు వేగిన తర్వాత కూడా కొంచెం నమిలేప్పుడు కొంచెం నారనారగా ఉంటుంది. అవునవును. అసలు ముదురు బెండకాయలు అయితే మనము తినలేము జనరల్ గా, ఎందుకంటే ఫైనల్ గా పులుసులోనే ఎక్కువగా వేస్తూ ఉంటారు. అలా అయిపోతే కొంచెం అదే ఏదో ఉడికించి పులుసులో వేస్తే కొంచెం పక్కన పెట్టేసుకున్నా కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది, యాడ్ అవుతుంది పులుసు. ఓకే, తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ బెండకాయ ముక్కలతో పాటే కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా జీలకర్ర పొడి అండి. బాగుంది. కొంచెం ఎక్కువ సోయా యాడ్ చేసుకుంటాం కూడా. ఎస్, సో రోటీస్కి అయితే చాలా బాగుంది. సో దీన్నే కొంచెం మనం కూరలా చేసుకోవాలనుకుంటే టమాటా ముక్కలు వేసేస్తే మనకు రైస్ లో కూడా కాంబినేషన్ తీసేసుకోవచ్చు. సో యాక్చువల్ అంటే ఇట్లా ఉన్నా కూడా మనకి కొద్దిగా గ్రాన్యూల్స్ ఉన్నాయి కాబట్టి రైస్ లో బాగానే కలుస్తుంది. కొంచెం అంటే ఉప్పు కారం వేస్తాం కదా, అవును, సో అది కొంచెం టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది రైస్. కొద్దిగా కొత్తిమీర. సో డిష్ రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర పైన. ఓకే, వెరైటీ ఫ్రై రెడీ అండి. చూసారు కదండి, బెండి సోయా ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండి సోయా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా బెండకాయ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండి సోయా ఫ్రై రెడీ.